పాప్కి ఫ్రాక్ ఎలా కుట్టాలో చూద్దాము. దానికి ఒక జాకెట్ పీస్ ఇచ్చారండి. అలాగే ఇది లైనింగ్. జాకెట్ పీస్ వచ్చి మీటర్ ఉంటుందండి, 1 మీటర్ ఉంటుంది. అలాగే లైనింగ్ కూడా 1 మీటర్ ఇచ్చారండి. పక్కన పెట్టేసి ఇది ఇప్పుడు ఇట్లా వేసుకొని ఇట్లా 4 మార్కులు వేసి పెట్టుకున్నాం కదా. ఇదిగోండి ఈ 2 ఓపెన్స్, అలాగే ఈ ఫోల్డింగ్ మన వైపు ఉండాలి. వాళ్ళు ఫ్రాక్ ఇవ్వలేదండి ఆదికి. నేను ఆ పాపను చూస్తున్నాను కాబట్టి 3 ఇయర్స్ పాపకి ఎంత సరిపోద్ది అని నేను కుడుతున్నాను. ఇదిగోండి బాడీ పొడవు వచ్చి 7 పెట్టానండి. ఇక్కడ లూజ్ కూడా అంత ఉంది, 7.5 అలా ఉంది. ఉంచేసాను ఎందుకంటే ఆ పాప కొంచెం బొద్దుగా ఉంటుంది. అండి ఇలా కట్ చేసేస్తున్నాను. ఇది బాడీ కండి, పైన స్ట్రాప్స్ వేయాలి. అందుకోసం ఇక్కడ ఏం కట్ చేయలేదండి. పైన స్ట్రాప్స్ వేయాలి, క్లాత్ వేసి లైనింగ్ తిప్పుకోవాలి. అందుకోసం అట్లా పెట్టాను. ఇప్పుడు ఈ పీస్ని ఇలా తీసి ఫోల్డింగ్ ఉంది కదా, ఈ వైపు పెట్టుకొని ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇది పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఈ బాడీ కోసం అనేసి మనం క్లాత్లో ఈ ఫోల్డింగ్ ఉన్న వైపు ఫోల్డింగ్ వైపే పెట్టి ఈ పీస్ తీసేసుకోవాలి. స్ట్రాప్స్ కోసం అని షేప్ ఏం తీయలేదండి. మా వీడియోని లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయవద్దు. స్కిప్ చేస్తే అర్థం కాదండి. అందుకని లాస్ట్ వరకు వీడియో చూడండి. చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా కట్ చేసుకోవాలి 2 పీసులుగా అండి. ఇప్పుడు 2 ముక్కలుగా ఇట్లా చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ లైనింగ్ ఉంది కదా, ఈ లైనింగ్ ఇదిగోండి దీనికి పెట్టినప్పుడు సరిపోతుంది, పొడవు సరిపోద్ది. ఈ పీస్ వచ్చి మనం కింద మడిచడానికి పట్టీకి సరిపోద్దండి. నేను కొంచెం తీసేస్తున్నాను, ఇంత పట్టీ అవసరం లేదని కొంచెం తీసేస్తున్నాను క్లాత్ని. ఇదిగోండి ఇక్కడ నుంచి ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఫ్రాక్, ఈ ఫ్రాక్ అండి సమ్మర్కి కూడా వేసుకోవచ్చు. ఇది బాడీకి, ఇది వచ్చి కింద పార్ట్ అండి. అండ్ లైనింగ్ కట్ చేసాము, అయిపోయింది కదా. ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తానండి. ఈ పీసులు ఉంచుకొని స్ట్రాప్స్ కోసం ఉపయోగించాలండి. అందుకోసం ఈ పీసులు ఉంచుకున్నాము. ముందుగా స్ట్రాప్స్ కోసం అనేసి ఇవన్నీ పొడవు సరిపోయేటట్లేదు, అందుకోసం అనేసి ఈ పీస్ని ఇలా జాయింట్ వేస్తున్నాను. ఇక్కడ అలాగే ఇంకొక పీస్ ఉంది కదా, దానికి కూడా జాయింట్ చేసుకున్న తర్వాత ఈ మధ్యలోంచి ఇలా కట్ చేసేసుకోండి.
చేసుకొని ఇప్పుడు ఇలా వైపు పెట్టి ఇదిగోండి పక్క వైపు నుంచి ఇట్లా ఇలా కుట్టుకోవాలి. ఇంకొకటి కూడా ఇలా తీసి కట్ చేసేసి ఎక్స్ట్రా పీస్ని కూడా ఇలాగే కుట్టుకోవాలి. ఇప్పుడే నేర్చుకునే వాళ్ళకైతే ఈ ఫ్రాక్ చాలా ఈజీగా వస్తుందండి. మీరు ఇంట్లోనే కుట్టుకోవచ్చు. మీకు చిన్నపిల్లలు ఉన్నట్లయితే ఇదిగోండి ఇలా కుట్టేసాం కదా. అయిపోయిన తర్వాత దాన్ని ఇలా బయటికి తీసుకురావాలి. సమ్మర్కి ఇలాంటి ఫ్రాక్లు కాటన్ తీసుకొని ఇలా కుట్టుకోవచ్చు. ఇంకా చాలా మోడల్స్ ఉంటాయండి, అవి కూడా పెడతాం వీడియోలో. స్ట్రాప్స్ తయారు చేసుకోవాలి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చూస్తూ ఉండండి. ఇదిగోండి ఇప్పుడు ఇలా తీసుకున్నాం కదా క్లాత్, ఈ ఫోల్డింగ్ ఉన్న ప్లేస్ని ఇలాగా కట్ చేసేసుకోవాలి. మనం ముందుగా ఇలా స్ట్రాప్స్ కోసమని ఇలా గుర్తు ఇలా పెట్టుకున్న తర్వాత పీస్ తీసుకొని, పీస్ ఉంది కదా అసలు అది కింద పెట్టి ఈ లైనింగ్ పీస్ పైన పెట్టి ఇక్కడ నుంచి ఇలా కుట్టుకుంటూ వచ్చిన తర్వాత మనం ముందుగా కుట్టు పెట్టుకున్నాం కదా ఇక్కడ స్ట్రాప్స్, ఇక్కడ లోపల నుంచి ఇక్కడ క్లాత్ ఇలా పైకి పెట్టి ఇక్కడ లోపల నుంచి ఇలా తీసుకురావాలి. ఇదిగోండి అలాగే ఇంకొక వైపు కూడా ఇలాగే పెట్టుకొని ఇలా కుట్టుకున్న తర్వాత ఇలా కుట్టాం కదా, ఇలా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మనము వెనక పక్క పార్ట్ ఉంది కదండి, దానికి కూడా ఇలాగే గుర్తు పెట్టుకొని ఇప్పుడు దీనికి ఎక్కడి నుంచి గుర్తు పెట్టుకున్నామో ఈ స్ట్రాప్స్ వేయడానికి అలాగే ఈ పీస్ కూడా తీసుకొని ఇలా దీనిపైన పెట్టేసి ముందు ఇక్కడ కుడుతున్నది చూడండి. ఇలా పెట్టుకొని ఇలా కుట్టుకున్నాం కదండి. ఇంకొకటి కూడా ఈ వైపు నుంచి ఇదిగోండి ఇలా తీసుకొచ్చి ఇలా పెట్టి ఇదిగోండి ఇలాగా, ఇదిగోండి నేను చెప్పిన స్ట్రాప్స్ అంటే ఇలాగా వేసి ఇక్కడ టక్స్ పట్టుకొని అప్పుడు ఇది ఫ్రిల్ పెట్టుకోవాలి. పెట్టుకున్నాం కదండి మనం. అప్పుడు ఈ లైనింగ్ని కొంచెం ఇలాగా గోర్లతో గీక్కుంటే మనం పైన కుట్టేస్తే అసహ్యంగా కనపడుతుంది, అందుకని వేయకుండా లోపలికి వేసి ఇలా మడత పెట్టుకున్నాము. ఇలా వేసుకోండి, దీనికి పెట్టేసి ఇట్లాగా ఉన్నాం కదా. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే
టక్స్ వేస్తున్నాను. టక్స్ వేస్తున్నానండి ఇక్కడ. ఇట్లాగా 1 ఇయర్ పిల్లలకు కూడా మనము కొలతలు లేకుండా ఇట్లా కుట్టేసుకోవచ్చు. మనం చూస్తే పిల్లలు చూస్తే మనకు అర్థమైపోద్ది కదా, ఈ పిల్లలకి ఈ సైజ్ అయితే సరిపోద్ది అనుకొని అలా కుట్టుకోవచ్చు అండి. ఇప్పుడు టక్స్ వేసుకున్నాం కదా, అలాగే ఇంకొక వైపు కూడా టక్స్లు వేసుకోవాలి. ఇటువైపు కూడా ఇలాగే గోరుతో ఇలాగ అనేసుకొని దీనికి కూడా టక్స్లు వేసుకోవాలి. ఇలాగే ఇదిగోండి, 2 వైపులా టక్స్లు వేసుకున్నాం కదా. ఇలాగా ఇది పక్కన పెట్టేసుకొని ఇట్లా 2 పీసులు ఉన్నాయి కదండి, లైనింగ్ 2 పీసులు ఉన్నాయి, అలాగే మెయిన్ పార్ట్ 2 పీసులు ఉన్నాయి. ఇది రెండింటిని ఇలా విడివిడిగా తీసేసుకొని ఇక్కడ ఉంచి బాడీ పార్ట్ తీసుకొని బాడీ పార్ట్ మీద ఇది పెట్టి చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మనకు ఫ్రిల్కి ఉండే క్లాత్ ఇది, దాన్ని బట్టి మనం ఫ్రిల్ పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఫస్ట్ నేనైతే 2 పెట్టేస్తాను. ఫస్ట్ ఇదిగోండి, ఇది ఉంది కదా, ఇలాగా ఈ క్లాత్ ఇలాగ ఉండి ఇది తిరగ వేసుకొని ఇలాగా రెండింటిని పెట్టుకొని ఫ్రిల్ పెట్టకుండా కుట్టుకోవాలి. ఎందుకోసం అంటే మళ్ళీ అక్కడ జాయింట్ వేస్తాం కదా, అంతవరకు సరిపోద్దండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఫ్రిల్ పెట్టుకోవాలి. చిన్న చిన్న ఫ్రిల్స్ మనకు ఉండే గుడ్డని సరిపెట్టుకోవాలండి. ఇక్కడ ఇదిగోండి, మన సన్నగా దీనికి అడ్జస్ట్ చేసేసుకోవాలి. ఇదిగోండి, ఫ్రిల్ పెట్టాం కదా. ఇప్పుడు దీనికి పైన మళ్ళీ లైనింగ్ వేసి లైనింగ్ కూడా కొంచెం ముందు పక్క ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం వదిలిపెట్టాలి. ఇక్కడ నుంచి ఫ్రిల్స్ పెట్టుకోవాలి. లైనింగ్ సరిపోదు అనుకుంటే అక్కడక్కడ పెట్టుకోవచ్చు ఫ్రిల్స్. పొడవు వరకు వెనక అంతా చూసుకుంటూ కుట్టుకోవాలండి. ఇక్కడ మాత్రం మనం ఫ్రిల్ పెట్టము, ఎందుకంటే అక్కడ జాయింట్ వస్తుంది కాబట్టి, ఈ సైడ్ ఆ సైడ్ జాయింట్ వస్తుంది కాబట్టి ఫ్రిల్ పెట్టము. ఇదిగోండి, ఇట్లా వస్తుంది. అలాగే ఇంకొక సైడ్ కూడా ఇలాగే కుట్టుకోవాలి. చూసుకుంటూ సరిగ్గా లైనింగు మెయిన్ పార్ట్ రెండింటిని చూసుకుంటూ, ఇప్పుడు ఇంకొక పార్ట్ కూడా ఉంది కదా వెనకాల పార్ట్కి, దానికి కూడా ఇలాగ వేసుకొని ఇట్లా పెట్టి దానికి కుట్టినట్టే కొంచెం ప్లేస్ వదిలిపెట్టేసి ముందు పక్క
ఇదిగోండి రెండు వైపులా ఇదిగోండి ఇలా కుట్టుకున్నాం కదా, ఇదిగోండి ఈ వైపు కూడా ఇలా కుట్టుకున్నాం. ఇప్పుడు ఇక్కడ కింద వైపు పట్టి మడిచి కుట్టుకోవాలి. మనము చిన్నపిల్లలకి ఇలా కుట్టుకుంటే చాలా బాగుంటుంది. కాటన్ చీరల్లో పీసులు వస్తాయి కదండి, జాకెట్లో ఒక్కోసారి వేసుకోము మనము, వాటితో అయితే సరిపోతుంది. ఇట్లాంటి బొమ్మలు కుట్టుకోవచ్చు పిల్లలకి. సమ్మర్లో అంతా ఇలాంటి ఫ్రాకులు వేసుకుంటే పిల్లలకు కూడా బాగుంటుంది. ఇదిగోండి మీరు కూడా ఇంట్లో ఎప్పుడైనా జాకెట్లు పెట్టుంటారు కదా, మనం కుట్టుకోలేకపోతాము, ఈ వద్దులే నచ్చలేదు అనుకున్నప్పుడు ఇలాంటి ఫ్రాకులు కుట్టుకోవచ్చు. పిల్లలకి ముచ్చటగా ఉంటాయి, బాగుంటుంది కూడా. అలాగే ఇంకొక వైపు కూడా ఇట్లా పట్టీ వేసుకోవాలండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి మీకు. ఇదిగోండి రెండు వైపులా ఇలా పట్టీ వేసుకొని కుట్టేసుకున్నాం కదా. ఇప్పుడు లైనింగ్కి ఏంటంటే ఇక్కడ అంచు ఉంది, అందుకని నడవట్లేదు, అయిపోయింది కదా. రెండు పక్కల ఎలా జాయింట్ వేసుకోవాలో చూద్దాము. ఇదిగోండి ఇవి రెండింటిని దగ్గరగా పెట్టుకొని, స్ట్రాప్స్ రెండింటిని ఇలా దగ్గరగా పెట్టుకొని ఇక్కడి నుంచి ఈ అద్దాలు ఉండేసరికండి కొంచెం వెనక్కి ముందుకి వెళ్తున్నాయి. ఇదిగోండి ఇలా రఫ్ చేసుకోండి. రఫ్ చేసి ఇంకొక కుట్టు కూడా పక్కన ఇలా వేసుకోండి. ఇప్పుడు ఇవ్వండి ఈ దారపు పోగులు ఉన్నాయి కదా, ఇవన్నీ నీట్గా కట్ చేసేసుకోవాలి. అప్పుడు మనకు చూడడానికి నీట్గా ఉంటుంది. అలాగే ఇటువైపు కూడా ఇవి చూసుకొని సరిగ్గా ఇక్కడ నుంచి ఇటు జాయింట్ వేసుకోవాలి మనం. ఎంత క్యూట్గా ఉందో చూడండి. ఫ్రాకు అరగంటలో కుట్టేసుకోవచ్చండి. ఫ్రాక్ని చాలా క్యూట్గా ఉంది కదా. మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.